హాయ్ అండి. ఈరోజు క్యాప్సికమ్ కర్రీ అయితే తయారు చేయబోతున్నాను. ఈ క్యాప్సికమ్ కర్రీలో చక్కగా ఇలా శనగపిండి అయితే వేసి తయారు చేస్తున్నాను. ఇలా శనగపిండి వేసుకొని ఈ కర్రీ తయారు చేస్తే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మనం సాంబారు, రసము అలాంటి కర్రీలు చేసుకున్నప్పుడు మాత్రం చక్కగా ఇలా ఈ క్యాప్సికమ్ కర్రీ సైడ్ డిష్‌గా తింటే మాత్రం చాలా అంటే చాలా బావుంటుంది. చక్కగా అన్నం అయితే కడుపు నిండా తినేస్తాము. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు శనగపిండినైతే వేయించుకోవాలి. ఇలా ఈ శనగపిండిని వేయించుకొని కర్రీలో వేసుకుంటే కర్రీ చక్కగా కమ్మగా అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెము ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం సోంపు అయితే వేస్తున్నాను. ఇలా సోంపు వేసుకుంటే కర్రీ అనేది చక్కగా స్మెల్ అయితే బావుంటుంది. అలానే కొంచెము ఆవాలు, జీలకర్ర ఇవన్నీ చిటపటలాడేంత వరకైతే వేయించుకోవాలి. ఈ కర్రీ తయారు చేసేటప్పుడు క్యాప్సికమ్ ముక్కలనేవి చక్కగా పెద్ద సైజులోనైతే కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ అనేది పప్పులాగా అయిపోతుంది. అందుకే ఈ విధంగా చక్కగా పెద్దగా అయితే కట్ చేసుకొని ఇలా కొద్దిసేపైతే మగ్గనివ్వాలి. వాటర్ అనేది ఎక్కడా యాడ్ జెయ్యము. చక్కగా ఇలా మూత పెట్టేసుకొనైతే మనం కలుపుతూ మనం మగ్గనిస్తే ఆవిరి మీదే ఈ కర్రీ అనేది చక్కగా కుక్ అవుతుంది. అలానే ఇప్పుడు రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకొక కొద్దిసేపైతే మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొనైతే. ఈ కర్రీని చాలా సింపుల్‌గా అయితే తయారు చేసుకోవచ్చు. క్యాప్సికమ్ ముక్కలనేవి చక్కగా మగ్గిపోయాయి. ఇందులో ఇప్పుడు కారము, పసుపు అలానే ఇంగువ పౌడరు ఇవన్నీ అయితే వేస్తున్నాను. ఇంగువ పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. అలానే గరం మసాలా గూడా వేసేసుకొని ఒక్కసారైతే గరిటెతోనైతే కలుపుకుందాము. వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని, ఈ కర్రీ చేసుకొని సైడ్ డిష్‌గా వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఈ కర్రీ ఆవిరితోనే చక్కగా ఉడుకుతుంది. అలానే మనం ఇందులో వాటర్ అనేది ఎక్కడ యాడ్ జెయ్యము. ఇంకొకటి మనం వేయించుకున్న శనగపిండిని వేసుకుంటాం గాబట్టి కర్రీ అనేది చక్కగా కమ్మగా అయితే ఉంటుంది. శనగపిండంతా కర్రీలో కలిసేలాగా ఒక్కసారి గరిటెతోని కలుపుకుంటే కర్రీ అనేది తయారైపోయినట్లే. ఇప్పుడు ఇందులో చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ అనేది చక్కగా తయారైపోతుంది. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.